హైదరాబాద్ లో 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ టెక్ సంస్థలు ముందుకొచ్చాయి. టెక్ దిగ్గజాలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ ప్రతినిధులు జపాన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఇది దేశంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటింగ్ సదుపాయాలున్న డేటా సెంటర్ కాబోతోందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణను ఏఐకి రాజధానిగా మార్చే యత్నం చేస్తామంటోంది. హైదరాబాద్ లో 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ టెక్ సంస్థలు ముందుకొచ్చాయి. టెక్ దిగ్గజాలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ ప్రతినిధులు జపాన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఇది దేశంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటింగ్ సదుపాయాలున్న డేటా సెంటర్ కాబోతోందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణకు ఏఐకి రాజధానిగా మార్చే యత్నం చేస్తామంటోంది. హైదరాబాద్ లో 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ టెక్ సంస్థలు ముందుకొచ్చాయి. టెక్ దిగ్గజాలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ ప్రతినిధులు జపాన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిపి జపాన్ పర్యటనకు వెళ్లినటువంటి నేపథ్యంలో మొదటి రోజు నిన్న దాదాపు 1000 కోట్లతో కొంత పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు మరింత ఎక్కువ పెట్టుబడులను సాధించేందుకు ఈ రోజు కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య అధికారులందరూ కూడా ఐటీ కావచ్చు, మిగతా ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఈ రోజు పెట్టుబడులు ముఖ్యంగా ఏఐ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏర్పాటు హైదరాబాద్ లో ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ కుదుర్చుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పారిశ్రామిక విధానాల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. నమ్మకమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తున్నందునే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున రావడం, అనువైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ మేలు కలగజేస్తుందని కూడా సీఎం పేర్కొన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైనటువంటి నిపుణులు అందుబాటులో ఉండడం, ఇక్కడ ఐటీ దిగ్గజాలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల వాతావరణం సంబంధించినట్టు అనుకూలత కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పడతాయని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రమాదిగా ఖచ్చితంగా నిలుస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మెన్ హోల్డింగ్స్, సిటిఆర్, ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్లు ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ గా హబ్ గా మారబోతుందని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగినటువంటి ఎన్టీటీ డేటా, ఐటీ సేవ డేటా సెంటర్లు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేర్కొన్నటువంటి కంపెనీలు 50 కంటే ఎక్కువ దేశాల్లో దాదాపు 193,000 మంది ఎంప్లాయీస్ కలిగి ఉందని, అదేవిధంగా ప్రపంచంలో టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లు కూడా ఈ కంపెనీకి చాలా పేరుందని కూడా ఈ సందర్భంగా ఇరు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతోంది. నైసా నెట్వర్క్, ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూటర్ సొల్యూషన్స్ లాంటి ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి 500 మెగావాట్ల వరకు గ్రిడ్ ఉన్నటువంటి పునరుత్పత్తి విద్యుత్ విశ్రమంతో ఈ క్లస్టర్ ఏర్పాటు కాబోతుందని కూడా ఇరు సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ దాదాపు హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ సెంటర్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఈ క్లస్టర్ ఏదైతే రాబోతుందో ఇది దాదాపు 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇది ఎన్టీటీ డేటా అలాగే నైసా సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టబోతోంది. దీని ద్వారా దాదాపు వేలాది మంది ఎంప్లాయీస్ కి ఇక్కడ ఉంది. తెలంగాణకే కాదు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మందికి ఉపాధి కలగజేసే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మొదలు చూస్తున్నాం ఐటీ తర్వాత ఇప్పుడు మెడికల్ హబ్ గా కానీ, అదేవిధంగా ఇప్పుడు
ఏఐకి సంబంధించినటువంటి అందరి చూపు ఇప్పుడు అటువైపే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఈ సంస్థ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఇక్కడ మేలు జరిగే అవకాశం ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందినటువంటి ఎన్టీటీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏఐ డేటా సెంటర్ ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉపయోగపడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కనుక ఇంత పెట్టుబడి పెట్టడం అనేది ఇది మొదటిసారి. ఈ మధ్యకాలంలో పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఇంత పెట్టుబడి పెట్టలేదు అనేటువంటిది కూడా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తానికి మనం చూసాము, జపాన్ మొన్న వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి తోషిబా కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒప్పందాలు జరిగాయి. ఈ రోజు ఏఐకి సంబంధించినటువంటి విభాగంలో ఈ రోజు ఈ దిగ్గజ కంపెనీలతో మాట్లాడుకోవడం జరిగింది. ఆ ప్రతినిధుల సీఈఓలు అదేవిధంగా ఆ చైర్మన్లతో కూడా మాట్లాడారు. అక్కడ చైర్మన్ గా ఉన్న శరద్ సంఘి కూడా ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూటర్ మౌలిక సదుపాయం హైదరాబాద్ లో ఈ 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కావడం అనేది ఇది చాలా గొప్ప విషయం అని కూడా చెప్పడం జరిగింది. 25,000 జీపీలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ మౌలిక సదుపాయాలు తీసుకోబోతుందని కూడా ఈ సందర్భంగా ఇరు కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి రేపు ఎల్లుండి ఇట్లా వరుసగా కూడా టోక్యోలోని చాలా ప్రాంతాల్లో కూడా తిరగబోతున్నారు. బట్ చూడాలి, 23వ తేదీ మళ్ళీ తిరిగి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా 23కు మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. కనుక మనం రాష్ట్రం చూసాం, స్విట్జర్లాండ్ పర్యటన కావచ్చు, అంతకంటే ముందు వీరు దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మనం లాస్ట్ టైం చూసాం, 140,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు లాస్ట్ సారి దావోస్ కు వెళ్ళొచ్చినప్పుడు తీసుకొచ్చారు. అంతకంటే ముందు 40,000 కోట్లకు పైగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. బట్ ఈసారి కూడా గణనీయంగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా కంపెనీలు క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనువైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసే విషయంలో కానీ ముఖ్యమంత్రి చొరవ కావచ్చు, అన్ని కూడా కొంత తోడ్పాటయ్యే అవకాశం. లాస్ట్ టైం చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా గణనీయంగా తెలంగాణకే వచ్చాయి. ఆయన ఫస్ట్ టైం సీఎం గా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం ఇప్పుడు 4వసారి గెలిచినప్పుడు కూడా ఇక్కడే అనువైనటువంటి ప్రాంతం ఉందని కూడా కంపెనీలు గమనించి మొన్న దావోస్ పర్యటన టైంలో కూడా ఇక్కడే పెట్టుబడులు పెట్టారు. బట్ ఈసారి కూడా జపాన్ లోని టోక్యోలో విజిట్ చేస్తున్నట్టు కాబట్టి ఖచ్చితంగా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.